మీనాక్షి చౌదరి సోషల్ మీడియా ట్రోలింగ్పై ఎలా స్పందించిందో ఇవాళ చూద్దాం. అయితే సంగతేంటంటే, విజయ్ దళపతి గారు నటించిన దిగ్గోట్ సినిమా ఉంది కదా, అందులో మీనాక్షి చౌదరి కూడా నటించారు. అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యాక తన క్యారెక్టర్ మీద సోషల్ మీడియాలో మామూలు ట్రోలింగ్ జరగలేదు. అది తనను ఎంతలా బాధపెట్టిందో, దానినుంచి ఏం నేర్చుకుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, మొదటిది ఆమె పడ్డ మెంటల్ స్ట్రెస్. ఆన్లైన్లో వచ్చిన నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ చూసి మీనాక్షి చాలా డిస్టర్బ్ అయ్యిందట. ఎంతలా అంటే ఆల్మోస్ట్ ఓ వారం రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంట. చూడండి ఈ కామెంట్స్ ఎంత ఎఫెక్ట్ చేస్తాయో కదా. రెండోది, ఈ ఇన్సిడెంట్ వల్ల తను మంచి పాఠం నేర్చుకుంది. అంటే ఇకపై తను ఎంచుకునే స్టోరీస్, క్యారెక్టర్స్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలని అర్థమైందట. సినిమాలో తన పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో క్లియర్గా తెలిసివచ్చింది. చివరిగా ఫ్యూచర్ గురించి ఓ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంది. ఈ దెబ్బతో ఇకనుంచి తన పాత్రకు మంచి ఇంపార్టెన్స్, వెయిట్ ఉన్న సినిమాలే చేయాలని ఫిక్స్ అయిపోయింది. సో చూశారుగా, సోషల్ మీడియాలో వచ్చిన ఈ నెగటివిటీ తన సినిమా సెలెక్షన్స్ విషయంలో మీనాక్షి ఓ క్లియర్ రూట్ వేసుకోవడానికి హెల్ప్ అయిందన్నమాట.